తెలంగాణలో విద్య హక్కు కాదు, ఒక పక్క దోపిడీ. తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, అది కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం, అనేక మంది అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న చారిత్రక స్వప్నం. తెలంగాణ ఉద్యమ సమయంలో సామాజిక తెలంగాణ నిర్మిస్తామని, ప్రతి పేద కుటుంబానికి విద్య, ఉద్యోగం, గౌరవప్రదమైన జీవనం అందిస్తామని హామీలు ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే నినాదం కూడా ప్రజల్లో అపారమైన ఆశలు నింపింది. కానీ తెలంగాణ ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ప్రజలు కలగన్న సామాజిక తెలంగాణ స్థానంలో ప్రైవేటీకరణ ఆధారిత తెలంగాణ రూపుదిద్దుకుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రభుత్వ బాధ్యత క్రమంగా తగ్గిపోతూ ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరుగుతుంది. ఫలితంగా విద్య ఒక హక్కు కాకుండా కొనుగోలు చేయాల్సిన వస్తువుగా మారిపోయింది. 2014-15 యూడైస్ గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం 43,839 పాఠశాలలుండగా వాటిలో 28,822 ప్రభుత్వ పాఠశాలలు అంటే 65.74% ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 14,438 అంటే 32.93% ఉన్నాయి. అయితే 2026 నాటికి ప్రభుత్వ పాఠశాలల వాటా 60.89%కి పడిపోగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం కూడా గణనీయంగా తగ్గింది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే విద్యార్థుల సంఖ్యలో వచ్చిన మార్పు 2014-15లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో 46.49% మంది ప్రభుత్వ పాఠశాలలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 28%కి పడిపోయింది. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి భారీ స్థాయిలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళినట్లు స్పష్టమవుతుంది. ప్రభుత్వాలు రెసిడెన్షియల్ పాఠశాలల విస్తరణను తమ విజయంగా చెబుతున్నాయి. నిజమే, 296 నుంచి 1,004 రెసిడెన్షియల్ పాఠశాలలకు పెరిగాయి. విద్యార్థుల సంఖ్య కూడా 1.4 లక్షల నుంచి 5.5 లక్షలకు చేరింది. కానీ రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఇది పరిమిత వర్గానికే ప్రయోజనం కలిగింది. మిగతా లక్షలాది మంది విద్యార్థులు మాత్రం అధిక ఫీజులు, ప్రైవేటు విద్యా వ్యాపారం భారం మోస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఫీజు నియంత్రణ రెగ్యులేషన్ చట్టం ఎందుకు లేదు? సమాధానం చెప్పాల్సింది ఎవరు? ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించే సమర్థవంతమైన చట్టం ఎందుకు లేదు? సంయుక్త ఆంధ్రప్రదేశ్ కాలంలోనే విద్యా వ్యవస్థను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 27/1/1982 నుంచి అమలులో ఉంది. ఈ చట్టం ద్వారా ప్రైవేటు విద్యా సంస్థల రిజిస్ట్రేషను, గుర్తింపు, నిర్వహణ వంటి అంశాలను నియంత్రించే ప్రయత్నం జరిగింది. అనంతరం 1983లో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1983 తీసుకువచ్చి క్యాపిటేషన్ ఫీజులను నియంత్రించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 1994లో జీవో ఎంఎస్ నెంబర్ 1 ద్వారా ప్రైవేటు పాఠశాలల గవర్నింగ్ బాడీలకు వారి ఖర్చుల ఆధారంగా ఫీజులు నిర్ణయించుకునే అధికారం కల్పించారు. అయితే 1990వ దశకంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫీజుల విషయంలో ఎటువంటి నియంత్రణ లేని పరిస్థితిగా మారింది. దీనిని అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం జీవో 91ని 6/8/2009 తీసుకువచ్చి జిల్లా స్థాయిలో జిల్లా ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు వసూలు చేయదలిచిన ఫీజులను ఈ కమిటీల ఆమోదంతోనే అమలు చేయాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాయి. కోర్టులు ఫీజు నియంత్రణ అవసరాన్ని గుర్తించినప్పటికీ జీవోలోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కానీ ఆ లోపాలను సరిదిద్ది కొత్త విధానాన్ని తీసుకురావాల్సిన ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. 2017లో ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా జిల్లా ఫీ రెగ్యులేషన్ కమిటీలను ఏర్పాటు, ప్రతి సంవత్సరం గరిష్టంగా 10% వరకు మాత్రమే ఫీజు పెంపునకు అనుమతి వంటి కీలక సిఫార్సులు చేసింది. కానీ ఆ నివేదిక అమలుకు నోచుకోలేదు. 2018లో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ నివేదిక వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 46ను జారీ చేశారు. ఇందులో ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, అది విడతల వారీగా వసూలు చేయాలని పేర్కొన్నారు. కానీ అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇటీవల రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ఫీ రెగ్యులేషన్పై నివేదిక మార్చి 2025లో సమర్పించింది. అనంతరం మరోసారి
ప్రభుత్వం కేశవరావు గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయడమైంది. కానీ ఇప్పటికీ సమగ్ర రెగ్యులేషన్ చట్టం మాత్రం అమలులోకి రాలేదు. ఇక్కడ కొన్ని మౌలిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 3 దశాబ్దాలుగా ఫీజుల నియంత్రణపై చర్చ జరుగుతున్న చట్టం ఎందుకు రావడం లేదు? కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి ప్రభుత్వాలపై అంత ప్రభావం చూపుతుందా? ఫీజు నియంత్రణ కోరడం అంటే ప్రైవేటు విద్యను వ్యతిరేకించడం కాదు కదా. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటే పారదర్శకమైన ఫీజు విధానం అవసరం లేదా? ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు విద్య కోసం అప్పుల పాలవుతున్న పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోదా? ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్రను ఎవరూ ఖండించడం లేదు. కానీ విద్య ఒక సేవనా లేక పూర్తి లాభాపేక్షతో నడిచే వ్యాపారమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఫీజులతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు పిల్లలను కూడా కనడం మానేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విద్య రాజ్యాంగబద్ధ హక్కు. అది కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే విలాస వస్తువు కాదు. ఫీజుల నియంత్రణ లేకుండా విద్యారంగాన్ని పూర్తిగా మార్కెట్ శక్తుల చేతుల్లో వదిలేస్తే మధ్యతరగతి మరియు పేద కుటుంబాలపై భారం మరింతగా పెరుగుతుంది. స్వతంత్ర భారతదేశంలో విద్యారంగంలో తీసుకువచ్చిన అత్యంత ముఖ్యమైన చట్టాల్లో విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఒకటి. ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం సామాజిక ఆర్థిక అసమానతలను అధిగమించి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించడం. పేద పిల్లవాడైనా ప్రధానమంత్రి పిల్లవాడైనా ఒకే తరగతి గదిలో పక్కపక్కనే కూర్చొని చదువుకోవాలనే సమానత్వ భావనతో ఈ చట్టం రూపొందించబడింది. ఈ చట్టంలోని 12(1)(c) ప్రకారం ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో ప్రైవేటు స్థాయి తరగతుల్లో 25% సీట్లను బడుగు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలి. ఈ అమలు వల్ల అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. దేశంలోని రాష్ట్రాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఎందుకు అమలు కావడం లేదు? 2009లో ఈ చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినప్పటికీ ఈ నిబంధన అమల్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వివిధ ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తామని ప్రకటించినా ఆ ప్రకటనలు ఆచరణలోకి రాలేదు. 2023 నుండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే తమ పార్టీ కేంద్రంలో తీసుకువచ్చిన చట్టంలోని అత్యంత కీలకమైన నిబంధన 25% సీట్ల కేటాయింపును ఇప్పటికీ అమలు చేయకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదు? పేద పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్యను అందించే అవకాశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నోసార్లు వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని హామీలు ఇచ్చాయి. కోర్టుల్లో అఫిడవిట్లు సమర్పించాయి. కానీ ప్రతి సంవత్సరం ఆ హామీలు వాయిదాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా లక్షలాది మంది పేద విద్యార్థులు చట్టబద్ధంగా పొందాల్సిన అవకాశాన్ని సుమారు 10 లక్షల సీట్లను కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉండగా తెలంగాణలో ఎందుకు లేదనే ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం విద్యా విధానానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ హామీలకు సంబంధించిన అంశం కూడా. పేదలకు చట్టం ద్వారా కల్పించిన హక్కులను కూడా అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ద్వారా సామాన్య ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం ఎంతవరకు సాధ్యమైందనే ప్రశ్న ముందుకు వస్తుంది. విద్యపై అత్యంత తక్కువ పెట్టుబడి పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికే తెలంగాణ అక్షరాస్యతలో దేశంలో దిగువ నుంచి 3వ స్థానంలో ఉంది. విద్య నాణ్యతాపరంగా కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన ప్రభుత్వం నీటిపారుదల, విద్యుత్తు, రవాణా వంటి రంగాలపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంది. 2026-27 తెలంగాణ బడ్జెట్ను పరిశీలిస్తే మొత్తం 3.24 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకు కేవలం 26,674 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బడ్జెట్లో కేవలం 8.2% మాత్రమే విద్యకు కేటాయించడం జరిగింది. దీనిని ప్రభుత్వం గొప్ప విజయంగా ప్రచారం చేస్తుంది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా భావించే బీహార్లో తన బడ్జెట్లో 19.63% 68,217 కోట్లను విద్య కోసం కేటాయించింది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో 34,875 కోట్లు అంటే సుమారు 11.7%
విద్య కోసం కేటాయించడం జరిగింది. కర్ణాటక 10.7% అంటే 47,936 కోట్లు, మహారాష్ట్ర 13.7%, మధ్యప్రదేశ్ 13.7%, ఢిల్లీ 18.64% అంటే తన బడ్జెట్లో 19,326 కోట్లు విద్యకు కేటాయించడం జరిగింది. దేశంలోనే విద్యపై అత్యంత తక్కువ ఖర్చు పెడుతున్న ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ మరి పాలకులు ఎందుకు విద్యకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదు? విద్యలో పెట్టుబడి పెరిగితే బహుజన వర్గాలు విద్యావంతులై ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి రాజ్యాధికారం లాక్కుంటారనే భయమా? ఒకవైపు తెలంగాణను నాలెడ్జ్ ఎకానమీగా, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు చెబుతూ మరోవైపు విద్యకు కేవలం 8.2% నామమాత్ర బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసం? విద్యపై పెట్టుబడి లేకుండా అభివృద్ధి సాధ్యమా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో విద్య ప్రైవేటీకరణ వేగం. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అత్యంత వేగంగా జరిగిన మార్పు ప్రైవేటీకరణ. 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీస్ చట్టాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమ నినాదంతో ప్రజలు పోరాడారు. సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుందని ఆశించారు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలకు తలుపులు తెరవడం ద్వారా ఆ ఆశయాలకు విరుద్ధమైన దిశలో అడుగులు పడ్డాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి 8 ఏళ్లు కూడా పూర్తి కాకముందే రాష్ట్రంలో సుమారు 20 ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు ఉన్న యూనివర్సిటీల సంఖ్య 19 మాత్రమే. అంటే ప్రభుత్వ రంగాన్ని మించి ప్రైవేటు రంగం విద్యలో విస్తరిస్తోందని అర్థమవుతుంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రైవేటు యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాల్లో సామాజిక న్యాయం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందని చెప్పుకుంటూ మరోవైపు వేలాది ఉద్యోగ అవకాశాలను రిజర్వేషన్ల పరిధి బయటకు నెట్టివేయడం ఎంతవరకు సమంజసం? ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ యూనివర్సిటీలలో అధ్యాపక నియామకాలు జరగలేదు. అనేక యూనివర్సిటీలు అడహాక్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందితోనే నడుస్తున్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేకుండా ప్రపంచ స్థాయి విద్య ఎలా అందుతుంది? ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాదును ప్రచారం చేసే ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ సహా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మెడికల్, ఇంజనీరింగ్ విద్యలోనూ అదే పరిస్థితి. వైద్య విద్యలో కూడా ప్రైవేటీకరణ వేగంగా పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో 35 మెడికల్ కళాశాలలు ఉన్నప్పటికీ ప్రైవేటు రంగంలో 19 కళాశాలలు ఉన్నాయి. మొత్తం సుమారు 8,415 మెడికల్ సీట్లలో దాదాపుగా 4,200 సీట్లు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యలో కూడా మెజార్టీ సీట్లు ప్రైవేట్ కళాశాలల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ రంగాల్లో ఫీజులు సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో విద్య ఒక హక్కుగా కాకుండా వ్యాపారంగా మారిపోయింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ₹1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ మొత్తం భారం చివరకు తల్లిదండ్రుల భుజాలపైనే పడుతుంది. కానీ తమిళనాడులో 2008 నుంచే ఫీజు రెగ్యులేషన్ చట్టం అమల్లో ఉంది. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన పరిమితులకు లోబడి పాఠశాలలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో తెలంగాణలో కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ₹1,00,000 ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇది విద్యా సేవారంగమా లేక నియంత్రణ లేని వ్యాపారమా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ప్రజల నుండి కొన్ని డిమాండ్స్ రావడం జరిగింది. ఒకటి, విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా 15%కు పెంచాలి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి. 2, ఫీజు రెగ్యులేషన్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. 3, విద్యా హక్కు చట్టం ఆర్టీఈ సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను పేద పిల్లలకు అమలు చేయాలి. 4, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపకేతర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. 5, ప్రైవేటు విద్యా సంస్థల్లో సామాజిక న్యాయం, పారదర్శకతను నిర్ధారించే విధానాలు రూపొందించాలి. విద్యపై ఖర్చు వృధా కాదు, అది సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి. విద్యావంతమైన సమాజమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడుతుంది. కానీ విద్యను వ్యాపారంగా మార్చి ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే అసమానతలు మరింత పెరుగుతాయి. అందుకే తెలంగాణ ప్రజలు విద్యను ఒక హక్కుగా తిరిగి స్థాపించుకోవాలి. నీట్, పేపర్ లీకేజీ వంటి జాతీయ స్థాయి సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ
జన్ జడ్ యువత ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతం కావడం స్వాగతించదగ్గ విషయం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న విద్యా దోపిడీపై జన్ జడ్ యువత స్పందించాల్సిన అవసరం ఎంతైనా గలదు. ప్రజల ఒత్తిడి ద్వారానే విద్యా విధానాల్లో మార్పు సాధ్యమవుతుంది. విద్యను కాపాడడం అంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే.